సాధారణంగా మన ఇళ్లలో పెద్దవారు ఆ మాట ఈ మాట ఏదో ఒక సందర్భంలో చెప్పడం మన తరచుగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా యువత వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపడేస్తుంటారు. కానీ మన పెద్దలు ఏది చెప్పినా ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక అర్థమో పరమార్థమో దాగి ఉంటుంది. అది నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి విషయాలే ఇప్పుడు చెప్పుకునేది కూడా. తలుపు గడప మీద కూర్చోకూడదు అనేది మూఢనమ్మకం కాదు, సైన్స్ పరంగా కూడా ఇది ధృవీకరించబడింది. రోషింగ్ రాట్ కనుగొన్న తర్వాత అక్షర సత్యంగా ఈ విషయం నిజమని నిరూపితమైంది. ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదు. అలా కూర్చుంటే అరిష్టం, దరిద్రం కూడా. కిటికీలు, ద్వారాలు ద్వారానే మన ఇంట్లోకి గాలి, వెలుతురు వస్తూ వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురుని, ఇంటి లోపల ఉంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని ఆపడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు. ఇక చాలా మంది గడప దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. గడపకు మధ్యలో కూర్చోవడం అస్సలు మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దగ్గరున్న మెట్లపై కూర్చోవడం శ్రేయస్కరమే కాదు. అలా కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకుంటున్నామనే అర్థం. అంతేకాకుండా ఇంటి ద్వారం తెరిచేటప్పుడు, ఇంటి ప్రధాన ద్వారం నిర్మించేటప్పుడు పూజలు నిర్వహించి పంచలోహ నవరత్న ధాన్యాలను గడప కింద ఉంచడం మంచిది. అందుకే ప్రధాన ద్వారం గడపను లక్ష్మీదేవిగా, దైవాంశంగా పూజిస్తాం. అలాంటి గడపపై కూర్చోవడం లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. పూర్వీకులు గడపపై కూర్చోవడమే కాదు, ఎక్కి నించోవడం, తొక్కడం వంటి పనులు చేయకూడదని చెప్పారు. అంతేకాదు, కొందరు స్త్రీలు గడపపై తలగడలా తలపెట్టి పడుకుంటారు. ఇంతకన్నా దరిద్రమైన పని వేరొకటి ఉండదు. మరి ఇంకొకటి, కొంతమంది ఇంట్లోకి వెళ్లేటప్పుడు చెప్పులను గడప ముందు వదిలేసి వెళుతుంటారు. అలా చెప్పులను ఎలా పడితే అలా వదిలేయకూడదు. గడపకు కుడివైపు మాత్రమే వదలాలి. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానించినట్లే. ఆ పసుపు కుంకుమకి లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి గడపతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గడప దగ్గర పొరపాటును కూడా పొరపాట్లు చేయకండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.